హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 68 చూసే ముందు పార్ట్ 67 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నేను కడుపు బాలేక వాకింగ్కి వెళ్ళాను అనుకున్నావా? నో, నేను పైకి పంపే పాయిజన్ తేవడానికి వెళ్ళాను. ఆ పాలు నా కోసం తేలేదు, నీ కోసమే తెచ్చాను. నన్ను గెలవాలి, సాధించాలి అన్న ఆరాట, ఆత్రమే నాకు హెల్ప్ చేసింది అని చెప్పడంతో రాణా ఫేస్లో రంగులు మారిపోయాయి. అప్పటి వరకు నార్మల్గా ఉన్నవాడు సీరియస్గా మారుతూ, ఏం ప్లాన్ చేశావు? నన్ను చంపి ఏం సాధించాలనుకుంటున్నావు? నా ఆస్తి కోసమా, నా ఫ్యాక్టరీస్ కోసమా, లేక నా టార్చర్ పడలేక చేస్తున్నావా? ఇంకా కాకపోతే నిన్ను లాక్ చేశానని కోపంతో చేస్తున్నావా అని అడిగాడు రాణా. చాలా గ్రేట్గా ఆలోచిస్తున్నావు మిస్టర్ డెవిల్. నువ్వు ఇంత క్లెవర్గా ఆలోచిస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని నవ్వుతున్న చైత్రను, స్టాప్ లాఫింగ్, సే ద ట్రూత్ అని గద్దించాడు రాణా. రాణా గద్దింపులకి, కోపానికి కొంచెం కూడా దడవలేదు చైత్ర. ఎక్కువగా హైపర్ అవ్వకు డెవిల్. నువ్వు ఎంత ఎగిరి పడతావో అంత త్వరగా చావుకు దగ్గరవుతావు. సేమ్ పాయిజన్ పోలీసులకి, పోస్ట్ మార్టంకి కూడా అంతు చిక్కని సేమ్ పాయిజన్ నీ ఒంట్లో ఉంది. డోంట్ షౌట్ డెవిల్ అని నవ్వుతూ బెడ్ మీద నిద్రపోతున్న లక్కీని చూపిస్తూ, నా కొడుకు కోసం కాదు, నీ గుండె కోసం. నువ్వు ఎంత గట్టిగా ఆరిస్తే అంత తొందరగా నీ గుండె ఆగిపోతుంది అంటూ స్టిఫ్గా చేతులు కట్టుకొని సూటిగా రాణని చూస్తున్న చైత్ర కళ్ళలో ఏదో తెలియని ధైర్యం, తెగింపు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. అవేవి పెద్దగా రాణని ఆశ్చర్యానికి గురి చేయలేదు. అట్ ద సేమ్ టైం పాయిజన్ ఇచ్చింది అంటే ఇంకా నమ్మలేని స్టేజ్లోనే ఉన్నాడతను. ఒకలాంటి విరక్తి నవ్వుతో, నీ ఆస్తి, నీ ఫ్యాక్టరీస్ ఇవేవి నా కొడుకు కాలి గోటికి కూడా సరిపోవు. ఇక నీ టార్చర్ అంటావా? అది నేను ఏరి కోరి ఎంచుకున్న మార్గం. నీ వీక్నెస్